హలో ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజసాబ్ నుండి సెకండ్ సింగిల్ ఫుల్ సాంగ్ అయితే వచ్చింది భయ్య. సాంగ్ అయితే విన్నాను, చాలా అద్భుతంగా అనిపించింది. మొన్న ఈ సాంగ్కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. ఆల్రెడీ ఆ ప్రోమో బాగుంది, సాంగ్ కూడా అద్భుతంగా ఉండబోతుంది అనే విధంగా రివ్యూ అయితే చేశాను. ఇక ఈ ఫుల్ సాంగ్ విన్న తర్వాత నాకు ఏమనిపించిందంటే భయ్య, అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి అన్నం అంతా చూడక్కర్లేదు, ఒక మెతుకు పట్టుకుంటే చాలు. అదేవిధంగా సాంగ్ ఎలా ఉందో చెప్పడానికి ప్రోమో వింటే సరిపోద్ది. ప్రోమో అద్భుతంగా ఉంది, ప్రోమోకి మించి సాంగ్ ఉంది భయ్య. ఎక్స్పెషల్లీ లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి భయ్య. ఇటువంటి లిరిక్స్ ఈ మధ్య కాలంలో ఎవరూ రాయలేదు. ఇటువంటి లిరిక్స్తో ఈ టైప్లో పాట, మెలోడీ ఈ మధ్యకాలంలో అయితే రాలేదు భయ్య. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరున్నా సరే తమన్నానికి థ్యాంక్స్ చెప్పండి భయ్య. ఎందుకంటే ఇటువంటి మెలోడీ ఒక డికేట్ టు బ్యాక్ నుంచి ఇప్పటి వరకు రాలేదు. అంత అద్భుతంగా సాంగ్ అయితే ఉంది. అదేవిధంగా లొకేషన్స్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి భయ్య. పిక్చరైజేషన్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక పండక్కి వైబ్ ఉన్న సాంగ్ కింద అనిపించింది. ఇంకా ఎక్స్పెషల్లీ మెలోడీ లవర్సు, మూవీ లవర్సు, మ్యూజిక్ లవర్సు ఇక ఈ పాటనైతే 2026 ఎండింగ్ వరకు కూడా వాడుతూనే ఉంటారు భయ్య. అంత అద్భుతంగా సాంగ్ లిరిక్స్ బాగుంది, మెలోడీ బాగుంది, ఇక అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంది, స్మూత్గా, సాఫీగా. అసలు తమనన్న మ్యూజిక్ కొట్టాడు అనే విధంగా సాంగ్ అయితే సాగింది భయ్య. ఎందుకంటే తమనన్న ఎక్కువగా ఇటువంటి సాంగులు ఇవ్వడు. ఎక్కువ గోల గోల సాంగులు, డప్పులతో ఏదో అదో రిధంలో సాంగ్ ఇస్తూ ఉంటాడు. కానీ ఈ సాంగ్లో ఎటువంటి గోల, డప్పులు, ఎటువంటి గందరగోళం లేదు. చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఏ విధంగా ఉండాలో లవ్ సాంగు అదే విధంగా ఇచ్చాడు భయ్య. చాలా అద్భుతంగా ఉంది సాంగ్ అయితే మాత్రం. నాకైతే చాలా అద్భుతంగా నచ్చింది. మరి మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి.